ముందర CPI जिंदाबाद, CPI जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, CPI जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, CPI जिंदाबाद। ఈరోజు సత్యసాయి జిల్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి ఆధ్వర్యంలో మన బత్తలపల్లిలో నిరుపేదలైన
ఇండ్ల స్థలాలు లేని మరి ఆ పేదలందరికీ కూడా ఇండ్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి ఈరోజు మనం చూస్తున్నాం. గతంలో వైసీపీ ప్రభుత్వము 30 లక్షల ఇండ్లు కట్టించామని చెప్తున్నాడు ఆయన. అంతకుముందు మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఎన్టీఆర్ లేదంటే జగనన్న కాలనీ అని ఒక ఆయన, ఇట్లా రకరకాల పేరుతో ఏం చెప్పినా ఇప్పటికీ వేలాది మంది లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్ల స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు. మరి ఇది ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గమనించాలా, వెంటనే తక్షణం స్పందించి ఈ భూమి చాలా ఉపయోగపడేది. ఏది మొత్తం అంతా కూడా రోడ్ సైడ్ ఉంది. మన ఈ ఇళ్ళ స్థలాల పేదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. తక్షణం దీంట్లో కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఏదో ఈరోజు జెండా బాతిపోయేది కాదు, ఇళ్ల స్థలాలు ఆక్యుపై చేసేది కాదు. బత్తలపల్లి మండలంలో 401 సర్వే నంబర్లో 1900 పైబడినటువంటి దాదాపు 20 ఎకరాల పొలం. ఇది నిడిమామిడికి సంబంధించినటువంటి మఠానికి సంబంధించినటువంటి పొలం. గత 20 సంవత్సరాల నుంచి 16-17 సంవత్సరాల నుంచి కొంతమంది వ్యక్తులు కొంతమంది పొలం చేసుకుంటా ఉన్నారు. మరికొంతమంది దీని నకిలీ డాక్యుమెంట్ల రూపేణా తప్పుడు రిజిస్ట్రేషన్స్ను పొంది ఉన్నారు. వాటిని 1B రూపంలోకి కూడా ఎక్కించుకున్నారు. అంటే ఈ భూమిని కాజేశారు. కాజేస్తే గత ఎమ్మెల్యే తన అనుయూలు కాజేస్తూ ఉంటే వీటికి కాపలా డాగ్ అంటే వాచ్ డాగ్ ఉద్యోగం చేశాడు. గతంలో ఇదే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తహసీల్దార్ కార్యాలయం ముందు దాదాపు 1000 మంది పైబడి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాం. 100 ఎకరాల భూములు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకుల పేర్లతో ఎక్కించుకుంటా ఉన్నారంటే 3 రోజుల కాలంలోనే అప్పుడు ఒక ఎంక్వైరీ జరిపి తహసీల్దార్ గారిని సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి తంతు జరుగుతూ ఉంది. మా పార్టీ కార్యకర్తలు కూడా మరి గూళ్ళూరు పక్కనే ఉన్నటువంటి మరి బాగేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి నిడిమామిడి మఠానికి సంబంధించినటువంటి మఠాధిపతిని కలిసి వచ్చారు. మా కాటమయ్య, కేశవరెడ్డి వీళ్ళంతా పోయి, వెంకటేష్ గారు వీళ్ళు. అక్కడ మఠాధిపతి చెప్తా ఉన్నాడు, మేము ఎక్కడ భూములు అమ్మలేదు, ఇవన్నీ కూడా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించుకున్నారు. మరికొంతమంది పెద్ద మనుషులు కర్ణాటక మంత్రుల చేత ఫోన్లు చేపించి ఈ భూమి తమకు కావాలని చెప్పి అడుగుతా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయన. అంటే ఒకవైపు మొన్నటిదాకా పరిపాలన కొనసాగించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనువులు ఒకవైపు, మరోవైపు మరో గ్రూపు ఈ భూమి తమకు కావాలని చెప్పి మరో గ్రూపు. ఈ రకంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మండల వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలందరినీ కూడా సమీకరించి మరి ఇళ్ల స్థలాలు, నివేశ స్థలాలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క భూమిని పంచిపెట్టాలనేటువంటి సదుద్దేశంతోనే వీటిలోకి రావడం జరిగింది. ఏదైతే ఇటీవలి కాలంలోనే ఎమ్మెల్యేగా ఎన్నికై మరి ఆరోగ్యశ్రీ శాఖ మంత్రిగా ఎంపికైనటువంటి సత్యకుమార్ గారికి కూడా చెప్తా ఉన్నాం, ఈ ప్రాంతంలో అనేక భూములు కబ్జాకు గురై పేదల భూములన్నీ లాక్కున్నారు. ఉన్నతమైనటువంటి వ్యక్తులంతా కూడా పేదల భూములు కాజేశారు. వాటికి పేద ప్రజలకు పంపిణీ చేసేందుకు, పంచేందుకు మీరు కూడా సహకరించాలని చెప్పి సందర్భంగా కోరుతూ భవిష్యత్తులో దీన్ని అన్ని రకాలుగా పోరాట రూపేణా, లీగల్ రూపేణా, లేదంటే అన్ని ఉద్యమ రూపేణా ఇది పేద ప్రజలకు పంపిణీ చేసేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. బత్తలపల్లి మండల కేంద్రంలో సర్వే నంబర్ 401లో 19 ఎకరాల 84 సెంట్లు భూమి, ఇవాళ నిడిమామిడి మఠానికి సంబంధించినటువంటి భూమి. ఇది భూమి విలువ దాదాపు తక్కువలో 50 కోట్ల ఆస్తి. ఇది ఇటువంటి ఆస్తిపైన అక్రమార్కుల కన్నుబడి దీన్ని అక్రమంగా కొట్టేయాలని పన్నడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఈ మండలంలో అనేక మంది పేదలకు ఇళ్ల స్థలాలు లేక చుట్టుపక్కల గ్రామాల్లోనూ మండల కేంద్రాలను అద్దెలలో ఉంటూ చాలా ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంది. అనేక దఫాలుగా మాకు ఇళ్ల స్థలాలు ఇవన్నీ అర్జీలు ఇచ్చుకున్నారు. సదరు భూమిని కూడా మాకు పేదలకంతా మరి అక్వైర్ చేసి దీన్ని పేదలకు పట్టాలు ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కోరడం జరిగింది. అయితే ఈవేళ భూమి విలువ చాలా బాగా పెరిగింది కాబట్టి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది కుట్రతో దీని తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి కాజేయడం జరిగింది. మరి ఆ నిడిమామిడి మఠానికి సంబంధించిన పీఠాధిపతిని మేము ఈ గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి మండల కేంద్రంలో మండల లీడర్లతో కలిసి వెళ్ళి కలవడం జరిగింది. ఆయన దీని చరిత్ర అంతా చెప్పారు. ఇప్పటి వరకు ఎవరికి అమ్మిన దాఖలాలు లేవు.
కాబట్టి ఇది అక్రమమైనటువంటి డాక్యుమెంట్లు, ఫేక్ డాక్యుమెంట్లు ఆయన స్వామి చెప్పాడు. స్వామి ఇది అన్యాక్రాంతం అవుతుంది, దీన్ని కాపాడుకోవాలని మీరు మా మద్దతు మీకుంటుంది, పేదవాళ్ళకి దక్కితే ఉపయోగం. కానీ ఇటువంటి అక్రమాలకు కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని కాజేయడం జరుగుతూ ఉందంటే స్వామి సానుకూలంగా స్పందించారు. పేదవాళ్ళకి పట్ల ఆయన మంచి సేవా కార్యక్రమాలు, సేవా తత్పరుడు, మంచి కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తి కాబట్టి పేదల పట్ల ఆయన సానుకూలంగా స్పందిస్తారనేటువంటి ఆశాభావం మాకుంది. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి ఏదైతే అనేక ఏళ్లుగా ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ కోరుతా ఉంది. దీనికోసం నిరంతరము ఈ పేదలకు ఇళ్ల స్థలాలు దక్కేంత వరకు పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. నెంబరు 401 మరి ఆ సర్వే నెంబర్లో గత ప్రభుత్వం నుండి మరి అనేక మార్లు ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు లేని నిరుపేదలు మరి ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ మరి ప్రదక్షిణ చేయడం జరిగింది. అందులో ఉందా భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మరి పేదలందరికీ కూడా మరి సరైన యొక్క ఉపయోగకరమైన పద్ధతిలో మరి సరైన యొక్క ఉన్నటువంటి 19 ఎకరాలు ఇవ్వాలనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఎంఆర్ఓ గారిని పై అధికారులను కోరడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డాగ్ స్క్వాడ్ మరి డాగ్ అనే ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే దీనిపైన యొక్క కబ్జా చేయడానికి కుట్రలో భాగంగా మరి ఇవాళ ఇక్కడ దొంగ డాక్యుమెంట్ సృష్టించి దీన్ని ఆత్మహత్య చేయాలనే ఉద్దేశంతోనే మరి పూర్తిగా కుట్రలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్లను కూడా సస్పెండ్ చేస్తూ వాళ్ళు ట్రాన్స్ఫర్లు కూడా చేయడం జరిగింది. అందుకనే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఓటే కోరుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి భద్రపల్లి మండలంలో ఏదైతే నిరుపేద ఉన్నటువంటి పేద కుటుంబాలకి ఈ భూమిని దక్కాలనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కోరుతున్నాం. ఇది భారత కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. భవిష్యత్తులో పట్టాలు వచ్చేంత వరకు ఇక్కడ నివసించేటువంటి వారందరికీ కూడా మరి కరెంటు ఇవాళ తాగునీరు అందించే వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ వీరంటూ ఉంటుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మండల పరిధిలో ఉన్నటువంటి అర్హులైన నిరుపేదలందరూ కూడా మరి భూ పోరాటానికి విచ్చేసినటువంటి అందరూ కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి భద్రపల్లి మండలంలో ఉన్నటువంటి అర్హులైనటువంటి ఇళ్ల పట్టాదారులందరూ కూడా దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండల కేంద్రమైన భూ పోరాటం చేస్తున్నాం ఈరోజు. ఇంతకుముందు కూడా ఎంఆర్ఓ గారికి చాలా ఇంతపత్రాలు ఇచ్చినాము. అయినా కూడా కాయమ్మ ఇంతకుముందు ఫస్ట్ 401 సర్వే నెంబర్లో దేవాదాయ భూమిని ఇచ్చింది. మళ్ళా పోయి అడిగితే అది వేరే వాళ్ళు కొన్నారు, దాన్ని మీకేం అక్రమం ఇది కాదు, దీనికి పాస్బుక్లు కూడా మేము రెడీ చేస్తున్నాము. అదేవిధంగా సబ్ కలెక్టర్ దగ్గరికి మేము పోయి అడిగి వచ్చినాము. ఆయన కూడా దీనికి స్పందించినాడు, పాస్బుక్లు చేయమని. దీనికి మీకు ఇచ్చేకి లేదని చెప్పి ముందు ఎంఆర్ఓ గారు యోగేశ్వరి దేవి గారు ఆ మాట చెప్పినా కూడా మేము వాటికి ఉద్యమం చేసినాం. డిసెంబర్ 29వ తేదీ ఉద్యమం చేసినాము. ఆ ఉద్యమంలో దానికి ఇదైపోయి ఆ రోజు కూడా ఎంఆర్ఓ గారు మండలంలో లేరు, ఎంఆర్ఓ ఆఫీస్లో లేరు. పోయి ముందు ఎమ్మెల్యే గారు వెంకటరామరెడ్డి గారు ఇంట్లో ఉన్నారు ఆ రోజు. కానీ ఏమో చెప్పినా కూడా రాలే. అయినా కూడా మళ్ళీ కొన్ని రోజులుగా ఏమైనా సస్పెండ్ చేసినారు. సస్పెండ్ చేసినా కూడా మేము ఈ పోరాటం పైన చేస్తూనే ఉన్నాము. ఈరోజు జిల్లా నాయకులందరూ కలిసి దాన్ని ఖచ్చితంగా చేయాలంటే వచ్చి చేసినాము. దానికి ఇక్కడున్న నిరుపేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు వచ్చేంతవరకు ఈ భూ పోరాటం ఆగదు. దీంట్లో కరెంటు కానీ నీళ్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు చేసేంతవరకు మేము చేస్తూనే ఉంటాము. ఇంతకు సెలవు. స్వామి దగ్గర